హిందువులకు సంబంధించినటువంటి వివిధ అంశాలు అవగాహన కల్పించడంతో పాటుగా దాంట్లో నిబిడీకృతమైనటువంటి సైన్స్‌ను కూడా అర్థమయ్యేలా చెప్తూ వివిధ అంశాలకు సంబంధించి మన ప్రేక్షకులకి తనదైనటువంటి వాదనని వినిపిస్తూ హిందుత్వానికి సంబంధించినటువంటి కొన్ని అనుమానాలు నివృత్తి చేస్తూ వస్తున్నటువంటి జ్యోతిష్య పరిశోధకులు రాఘవేంద్ర సాయి అక్కిన ప్రగడ తాజాగా వేదం ప్రకారం దేవత అంటే ఎవరు, సంస్కృతం ప్రకారం కోటి అంటే ఏంటి, కోట్ల దేవతలు అంటుంటారు, అంటే ముక్కోటి దేవతలు అంటుంటారు కదా, అది నిజమా లేక కల్పితమా, ఇట్లాంటి ప్రశ్నలకి సమాధానాలతో తను చెప్పినటువంటి వీడియో మన ప్రేక్షకుల కోసం పంపించినటువంటి వీడియో ఒకసారి చూద్దాం. నమస్కారం అండి, నా పేరు రాఘవేంద్ర. ముందుగా మా గురువు గారు డాక్టర్ వెంకట చాగంటి గారికి నమస్కరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్ట్ సాయి గారికి కూడా నా నమస్కారం అండి. 33 కోట్ల దేవతల అనే టాపిక్ మీద మా గురువు గారు డాక్టర్ వెంకట చాగంటి గారు వారి వీడియోస్ లో అనేక మార్లు ప్రస్తావించడం జరిగింది. అది నేను ఇక్కడ క్లుప్తంగా మీ ముందుకు పట్టుకొస్తున్నాను. మనము చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం కదా, 33 కోట్ల దేవతలు మీకు అంతమంది దేవతలు ఉన్నారా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు మనల్ని ఇంటా బయట. వాటికి సమాధానమే ఈ వీడియో అన్నమాట. అసలు సంస్కృతం ప్రకారం కోటి అంటే ఉన్నతమైన అని అర్థం. ఉన్నతమైన అంటే ఇక అంత మించి లేదు అని అర్థం అనమాట. ఇక అది సూపర్లేటివ్, అది ఇంకా హైయెస్ట్ అనమాట. మరి అసలు దేవత అంటే ఏంటి అంటే వేదం ప్రకారము దివ్యమైన పదార్థం. దేవత అంటే దివ్యమైన పదార్థం. దివ్యమైన అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, మీకు తిరుపతి ప్రసాదం ఇచ్చారనుకోండి, తిరుపతి లడ్డు చేతిలో పెడితే ఏమంటారు, ఆహా మహా అద్భుతం అండి, ధన్యవాదాలండి అంటాం కదా, అంటే పవిత్రం అనమాట. దేవత అంటే దివ్యమైన పదార్థము. అంతేగాని సినిమాల్లో చూపించినట్టుగా టంగమని ప్రత్యక్షం అవటము, నీకేం కావాలని కోరుకోవటం అలాంటిది కాదు. వేదం ప్రకారము దేవత అంటే దివ్యమైన పదార్థము. సంస్కృతం ప్రకారం కోటి అంటే ఉన్నతమైన అని అర్థం అనమాట. అంతేగాని మన నంబర్ సిస్టంలో కోటి అని కాదనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు ఈ 33 దేవతలు ఎవరు, వారు ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చూద్దాము. ఈ 33 దేవతల్లో ఫస్ట్ 8 వచ్చి అష్టవసువులు అనమాట. అష్టవసువులు. ఆ వసువులు ఎవరు అంటే పృథ్వీ అంటే మన భూమి, నీరు, జలం, అగ్ని, వాయువు, అంతరిక్షం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. అంటే ఏంటంటే ఇవి లేకపోతే మనకి జీవితం లేదు, జీవం లేదనమాట. కాబట్టి 33 దేవతల్లో మొట్టమొదటిగా వచ్చేవి అష్టవసువులు, 8 వసువులు అనమాట. తర్వాత ఏకాదశ రుద్రుడు అంటే మన శరీరంలో ఉన్న 11 రకాల వాయువులు అనమాట. ఇవి లేకపోతే కనుక మనం నుంచోలేము, కూర్చోలేము, ఆలోచించలేము, ఏ పని మన శరీరంతో మనం చేయలేము అనమాట. మనల్ని కదిలిచ్చేది, మనల్ని జీవంతో ఉంచేవి ఈ వాయువులు అనమాట. అవేంటంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృక్కల, దేవదత్త, ధనంజయ, జీవాత్మ. కాబట్టి ఈ 11 వాయువులు మన శరీరంలో భగవంతుడు కుంపించి మనల్ని ఒక జీవం ఉన్న వ్యక్తిగా తయారు చేస్తాయి ఈ వాయువులు అనమాట. ఇప్పుడు మీకు ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఈ ఉదాన వాయువు ఉంది కదా, ఈ ఉదాన వాయువు యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోలు బరువు ఉన్నాడు అనుకోండి, 100 కిలోలు. ఆ వ్యక్తి ప్రాణం ఉన్నప్పుడు తన శరీరాన్ని చాలా చాలా సునాయాసంగా కదిలిస్తాడు, పరిగెడతాడు, నుంచుంటాడు, కూర్చుంటాడు కదా. అదే వ్యక్తి కనుక చనిపోతే అదే 100 కేజీల వ్యక్తిని 5-6 మంది కలిసి మోయాల్సి వస్తున్నాడు. ఎందుకంటే ఈ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ఉదాన వాయువు వెళ్ళిపోతున్నప్పుడు శరీరంలో నుంచి ఆ శరీరం కాస్త 250 కిలోలు 300 కిలోలు బరువు అనిపిస్తుంది అనమాట మోసే వాళ్ళకి. అంటే బతికున్నప్పుడు ఆ వ్యక్తి ఎంత బరువు ఉన్నా సరే అది తేలిగ్గా అనిపించేట్టుగా చేసే వాయువు ఉదాన వాయువు అనమాట. ఇప్పుడు మీకు ఎలాగైతే మీకు ఇసుక, పొడిగా ఉన్న ఇసుక తేలిగ్గాను, తడిగా ఉన్న ఇసుక చాలా బరువుగా అనిపిస్తుంది కదా, అలానే అనమాట. తర్వాత వచ్చి ద్వాదశ ఆదిత్యులు అనమాట. అంటే మన 12 నెలలు, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము. కాబట్టి 12 ఆదిత్యులు అనమాట. వీళ్ళందరూ ఆదిత్యులు అంటాం మనం. వీళ్ళు ఉంటేనే మనకి ఋతువులు ఏర్పడుతూ ఉంటాయి, మనకి కాలచక్రం ముందుకు పోతూ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చి ఇంద్ర. అసలు ఇంద్ర అంటే ఏంటి వేదం ప్రకారం ఇంద్ర అంటే 2 ఉన్నాయి అనమాట. ఒకటి ఐశ్వర్యం, అంటే చాలా ఉన్నాయి కానీ ఈ కాంటెక్స్ట్ లో 2 తీసుకుంటున్నాం మనము. ఇంద్రుడు అంటే ఏంటంటే ఐశ్వర్య ప్రదాత, మనకి భోగ భాగ్యాలు ఇచ్చేవాడని చెప్తాం అనమాట. అలానే వేదం ప్రకారం ఇంద్రుడు అంటే ఎవరంటే విద్యుత్ అగ్ని, అంటే లైటనింగ్ అనమాట, లైటనింగ్. కాబట్టి విద్యుత్ అగ్నిని మనం ఇంద్ర అని పిలుస్తాం అనమాట వేదం ప్రకారం. ఇది విద్యుత్ అగ్ని లేకపోతే మనకి వర్షాలు ఉండకపోతే మనకి కాలచక్రం తిరగదు అనమాట. కాబట్టి ఇంద్రుడు చాలా ముఖ్యమైన దేవత. తర్వాత వచ్చి ప్రజాపతి అంటే వేదం ప్రకారం యజ్ఞం అనమాట. మనం యజ్ఞం చేయకపోతే ఏమవుతుంది, వర్షాలు పడకపోతే పాడి పంటలు లేవు, పాడి పంటలు లేకపోతే ఆవులకి మేత లేదు, ఆవులకి మేత లేకపోతే మనకి పాలు, పెరుగు, నెయ్యి ఇలాంటి వస్తు సామాగ్రి తయారు కాకపోతే యజ్ఞం చేయలేము అనమాట. కాబట్టి సమస్త ఋతువు తిరగాలంటే ప్రజాపతి అవసరం, అంటే యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం చేసే వ్యక్తికి ఎంత అలౌకిక ఆనందం కలుగుతుంటే అంత కలుగుతుంది అన్నమాట. మనం అది చెప్పలేం. ఆ యజ్ఞం చేసే వ్యక్తి మాత్రం అనిపించగలడు ఆనందాన్ని. కాబట్టి ఒకసారి మనం సమ్మరీ చూద్దాము.
33 కోట్ల దేవతలు ఎవరు? కోటి అంటే మళ్ళీ ఉన్నతమైన అని అర్థం కదా, దేవత అంటే దివ్యమైన పదార్థం. కాబట్టి నెంబర్ సిస్టంలో కోటి కాదనమాట. 33 దేవతలు అంటే ఎవరంటే అష్టవసులు 8, ఏకాదశ రుద్రులు 11, ద్వాదశ రుద్రులు 12, ఇంద్ర 1, ప్రజాపతి 1, మొత్తం కలిపి 33 మాత్రమే. 33 మంది దేవతలు మనకి. కాబట్టి మీకు క్లారిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. ఎవరన్నా సరే 33 కోట్ల దేవతలు 33 కోట్ల దేవతలు అని డిస్కషన్ పట్టుకొస్తే మాత్రము ఇది చూపించి ఆ వ్యక్తులకి వారి డౌట్స్ క్లారిఫై చేయవలసిందిగా నా ప్రార్థన. ఉంటానండి. ఓం